హలో అండి. ఆహాల్ టైమ్ డిసైప్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో పిల్లలు ఇష్టంగా తినే పొటాటో రోల్ సమోసా ఎలా తయారు చేయాలో చూద్దాం. సమోసా చేయడం కష్టం అనుకునే వాళ్ళు కూడా దీన్ని ఈజీగా చేయొచ్చు. ఒక బౌల్ తీసుకుని 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. దీనిలో 1/2 స్పూన్ సాల్ట్ లేదా మీ టేస్ట్కి తగినట్లుగా సాల్ట్, అలాగే 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. మైదాకు బదులుగా గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. నూనెంతా పిండికి బాగా పట్టించిన తర్వాత ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే గనక ఉండలా అవ్వాలి. ఇలా అయితే గనక రోల్స్ పైన క్రిస్పీగా వస్తాయి. దీనిలో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. దీని మీద మూత పెట్టుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఒక బౌల్లోకి 3 ఉడికించిన బంగాళదుంపలను తీసుకుని తురుముకోవాలి. లేదంటే స్మాష్ చేసి కూడా తీసుకోవచ్చు. దానిలో 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారం వేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ అయితే ఇంకా బాగుంటాయి. దానిలో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 పచ్చిమిర్చి ముక్కలు, టేస్ట్కి తగినట్లుగా సాల్ట్, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. దీనిలో మీకు ఇష్టమైతే 1/2 స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. 2 స్పూన్ల కొత్తిమీర తరుగు, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. దీనిలో కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల బైండింగ్లా పనిచేసి రోల్ నుంచి స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుంది. ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసిన తర్వాత చేతికి కొద్దిగా నూనె అప్లై చేసుకొని వీటిని బుల్లెట్ షేప్లో కానీ ఓవెల్ షేప్లో కానీ చేసుకోవాలి. మరీ లావుగా చేసుకుంటే స్టఫింగ్లో పిండి ఉడకకుండా ఉంటుంది. అందుకే కొంచెం సన్నగా ఉండే బుల్లెట్లా చేసుకోవాలి. ఇలా అన్ని బుల్లెట్స్ చేసి ఉంచుకోవాలి. ఒక చిన్న బౌల్లో 1 స్పూన్ మైదా పిండి, కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ చపాతీ ముద్దను 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకొని దాన్ని మనకు కావాల్సిన సైజులో ముద్దలు చేసుకోవాలి. చపాతీ పీట మీద కానీ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక పళ్ళెంలో కానీ కొద్దిగా పొడిపిండిని వేసుకుని పలుచని చపాతీలా ఒత్తుకోవాలి. ఈ పిండిని మనం ఎంత పలుచగా ఒత్తుకుంటే రోల్స్ అంత క్రిస్పీగా ఉంటాయి. చపాతీ పూర్తిగా చేసుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న బుల్లెట్స్ను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోవాలి. ప్రతి బుల్లెట్ పక్కన చాకుతో ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చుట్టూరు ఉన్న ఎడ్జెస్ని కూడా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. చుట్టూ ఎక్సెస్ ఉన్న చపాతీ పిండిని తీసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కొక్క బుల్లెట్ను రోల్ చేసుకోవాలి. చివరగా మైదా పిండి నీళ్లు కలుపుకున్న మిశ్రమాన్ని అప్లై చేసి రోల్ క్లోజ్ చేయాలి. ఇలాగే మిగిలిన బుల్లెట్స్ అన్నీ రోల్ చేసుకోవాలి. ముందుగా తయారు చేసి ఉంచుకున్న మైదా వాటర్ లిక్విడ్ని అన్ని రోల్స్కి చివరన రాసి రోల్ చుట్టుకోవాలి. ఇలా మైదా లిక్విడ్ని రాయడం వల్ల రోల్ని ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది. వీటికి రాసిన మైదా లిక్విడ్ని ఒక 10 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మిగిలిన పిండిని కూడా రెడీ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటిని వేసిన వెంటనే కదపకుండా కొంచెం వేగిన తర్వాత కదుపుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే రోల్స్ పైన సాఫ్ట్గా ఉంటాయి. అందుకే వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే క్రిస్పీగా ఉంటాయి. వీటిని మధ్య మధ్యలో కదుపుకుంటూ అంతా ఈవెన్గా వేగేలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి లైట్ బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి బయటకు తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ లైట్గా థిక్ అవుతాయి. ఇలాగే మిగిలిన వాటిని కూడా వేసుకొని వేయించుకోవాలి. వీటిని ఇలానే తీసుకోవచ్చు. లేదంటే టమాటా సాస్, టమాటా కెచప్తో తీసుకుంటే చాలా బాగుంటాయి. చూసారు కదండి ఈ పొటాటో రోల్ సమోసాను చేయడం ఎంత ఈజీనో. మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.